నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. ప్రస్తుతం ఒక పెద్ద సమస్య అందరికీ కూడా చాలా వరకు ప్రతి ఒక్కరికి ఉండే సమస్య ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు. ఒకరికి ఉంది, ఒకరికి లేదని కాదు గానీ కొంతమందికి మాత్రమే లేదేమో. దాదాపు అందరికీ ఉన్న ఇబ్బంది ఆర్థికపరమైన ఇబ్బంది. మరి ఈ ఇబ్బందులు పోవటానికి అసలు ఏం చెయ్యొచ్చు? ఆర్థికపరమైన ఇబ్బందులు ఒకటే కాదు, ఒక కుటుంబాన్ని తీసుకుంటే వివాహం వయసొచ్చిన వివాహానికి అంటే ఇంకా కాకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళని చూస్తున్నాము. ఫైనాన్షియల్ గా వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళని చూస్తున్నాము. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటున్నాయి. ఒక్క కుటుంబాన్ని, మిడిల్ క్లాస్ కుటుంబాన్ని కనుక మనం తీసుకుంటే 3-4 రకాల ఇబ్బందులు ఆ ఒక్క ఇంట్లోనే మనకు కనిపిస్తున్నాయి. ఇలా తీసుకుంటే సమాజం మొత్తంలో చాలా మంది ఉన్నారు ఇలా ఇబ్బందులు పడుతున్న వారు. అటువంటి వారికి ఏదైనా మంచి పరిహారం కానీ, లేదు మన పురాణాల ప్రకారంగా కానీ, లేదు అనంటే ప్రతి ఇబ్బందికి కూడా నవగ్రహాలకు సంబంధించి ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల ఇవన్నీ తొలగిపోతూ ఉంటాయి, బాగుంటుంది అని అంటూ ఉంటారు. అలాంటిది ఏదైనా ఉంటే వివరించండి. జై శ్రీరామ్. శ్రీరామభద్రాయ నమః. అన్నిటికీ ఏకైక మార్గము భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరు? ఆపదలను తొలగించేటువంటి స్వామి. ఆపదలే కదా, అంతే. ఆర్థికంగా సమస్య వచ్చింది అంటే ఆపద వచ్చినట్టే. రుణ బాధలు పోతలేవు అంటే ఒక రుణం వెళ్ళినా కూడా మరల తిరిగి కొత్త రుణం అవుతూ ఉంటుంది. అంతే. అందుకనే గట్టు మీద గడ్డి, ఈ రుణం కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధానంగా పెరుగుతుందో ఇలాంటి రుణ బాధలు తొలగిపోవాలన్నా, తర్వాత కుటుంబంలో అన్ని సమస్యలు తొలగిపోవడానికి ఏకైక మార్గం మనకు శ్రీమద్ రామాయణంలో అనుగ్రహించారు. శ్రీమద్ సుందరకాండ పారాయణము. అవకాశం ఉన్నటువంటి వారు శ్రీమద్ సుందరకాండ పారాయణము 68 సర్గలు చేసుకోవడం ద్వారా రోజు కూడా కనీసం ఒక సర్గ చొప్పునైనా, లేకపోతే వాళ్ళకి శక్తి ఉంటే, ద్రవ్యం ఉన్నటువంటి వారు, ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వారు సంపూర్ణ శ్రీమద్ సుందరకాండ పారాయణం చేయించుకుంటే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై అంటే ఒక 3 నెలల్లోనే దానికి తప్పకుండా మార్గం దొరుకుతుంది పండితులతో చేయించుకుంటే. ఇది సామాన్యులు కూడా చేసుకోవచ్చు, ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు. కొంచెం రోజు కూడా వారి యొక్క ధర్మాలు ఉంటాయి కదా, ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం, వ్యవహార ధర్మం, అవన్నీ కూడా వదులుకొని చేయడం అంటే కష్టం అవుతుంది. ఒక 3 రోజులు పండితులతో చేయించుకోవచ్చు. లేదు అంటారు అనుకోండి, శక్తి లేదు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఉన్నారండి. అసలు ఎవరికి వారు చేసుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితం. ఎందుకంటే కలియుగంలో ఎవరికి వారే ధర్మాచరణ చేయాలి. మన ఆహారం మనం తీసుకుంటేనే కదా మనకు శక్తి వచ్చేటువంటిది. అట్లా మన మీద ప్రేమ తల్లికి ఉంటుంది, అందరికి ఉండాలని లేదు కదా. ఏదో ద్రవ్యానికి చేసి వెళ్తారు, వారిని తప్పు పడతలేం మనం. వారికి ఏదో ద్రవ్యం ఇచ్చి సత్కరించాలని చెప్పారు పండితులకు వారికి. కానీ మనది మనం ఒక హనుమంతుని నమస్కారం చేసుకోవడం, మనకు చేసుకోవడానికి కూడా ఒక మార్గం ఉన్నదండి. ఒకే ఒక శ్లోకం అంతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ఆపదుద్ధారక స్తోత్రం అని మనకు కలదు. అందులో ఉన్నటువంటి ఈ శ్లోకం చాలా పవర్ఫుల్ అండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అంటే ఒక్క సంపద కాదు, నువ్వు ఏది కోరుకో ఇది ఒక కల్పవృక్షం లాగా అనుగ్రహిస్తుంది ఈ శ్లోకం. అందుకనే ప్రయాణం చేసినప్పుడు కానివ్వండి, లేదు నాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పి దీన్ని భగవంతుడి ముందట కూర్చొని 32 అక్షరాలు 32 సార్లు ఒక మండల దీక్షగా 41 రోజులు చేసి భగవంతుడికి విశేషంగా తేనె కానివ్వండి, దానిమ్మ పండు ఉంటుంది కదండి, దానిమ్మ పండు కానివ్వండి, అందులో బాదము, తర్వాత ఆ ఎరుపు రంగు సంబంధమైనటువంటి వస్తువుల్ని నివేదన చేసి, ఇది ఒక 32 శ్లోకాల నుండి వచ్చినటువంటిది ఈ మంత్రం అండి. 32 శ్లోకాల నుండి వచ్చినటువంటి మహామంత్రం ఈ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం. అలా 48 రోజులు ఎవరైతే చేస్తారో మండల దీక్షగా చేసి ఆ రాముడికి, ఆ హనుమంతుడికి నివేదన చేసి ఇంట్లో ఉండేటువంటి వారంతా కూడా ప్రసాదం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. 41 రోజుల్లో పరిష్కారం అయినా కూడా కావచ్చు, ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదైనా కూడా విత్తనం పెట్టగానే పండు వస్తుందా? రాదు కదా. ఖచ్చితంగా మనము
ఆ విధానంగా భక్తిగా శ్రద్ధతో ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా ఫలిస్తుంది. ఈ శ్లోకము కూడా ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండం తం రామచంద్రం నమామ్యహం. ఈ శ్లోకంలో మొదటి అక్షరం ఆ అనే అక్షరం. ఈ ఆర్తానాం ఈ శ్లోకం నుండి వచ్చినటువంటిది ఆ అనే అక్షరం. ఆ పా ఉంది కదండి. పదాంభోజ రజస్పర్శ పవిత్ర మునియోషితే నమోస్తు సీతాపతయే రామాయాపన్ నివారణే. చూడండి, ప్రతిదానికి కూడా ఆపద తొలగించు స్వామి. దా అనే అక్షరం. దానవేంద్ర మహామత్త గజపంచాస్య రూపిణే నమోస్తు రఘునాథాయ రామాయాపన్ నివారిణే. ఇలా 32 శ్లోకాలు చదువుకోలేరు. కావున ఈ కలియుగంలో ఈ శ్లోకాన్ని ఇంట్లో పిల్లలు కానివ్వండి, తర్వాత తల్లిదండ్రులు కానివ్వండి, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కుల మత వర్ణ వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్ని సమయాల్లో సర్వకాల సర్వ అవస్థలయందు, మిగతా మంత్రాలకి నియమాలు ఉంటాయి కానీ దీనికి ఏమీ నియమం లేదు. మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో, రుణ బాధ పోవాలి అనుకుంటామో దానికి మాత్రం ఒక దీక్షగా చేయాల్సి ఉంటుంది. అలా చేసి మనకు దగ్గరలో ఉండేటువంటి హనుమంతుడు లేనటువంటి ప్రతి వీధిన, ప్రతి గ్రామంన, ప్రతి చోట కూడా హనుమంతుడు ఉండవు. అవకాశం ఉంటే రావి చెట్టు అక్కడికి వెళ్ళేసేసి స్వామి వారికి ఒక 11 ప్రదక్షిణలు చేయడం. ఈ దీక్షా నియమం కూడా చాలా విశేషంగా, దీక్షలో ఉన్నటువంటి ఈ నియమాన్ని పాటించడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం. ఈ 48 రోజులు పూర్తయిన తర్వాత హనుమంతుడికి సింధూర అర్చన, శక్తి ఉన్నటువంటి వారు వడమాల. రుణం ఏమిటి అంటే కుజుడికి మినుములు చాలా ఇష్టమైనటువంటి ఆయనకు, అందుకనే ఆ మినుముల్ని ఇస్తుంటారు. ఆ మినుముల ద్వారా చేసినటువంటి వడలు. అందుకనే ఇంటికి ఇనుము, వంటికి మినుము అని ఉన్నారు అన్నట్టు. అందుకనే మినప పప్పు తింటూ ఉండాలి. కందిపప్పు ఏమిటి అంటే సంతానానికి. ఈ బియ్యం అంటే ఒక్కొక్క దానికి చంద్రుడికి ప్రతీక. చూడండి, ఎన్ని పదార్థాలు తిన్నా కూడా అన్నం తింటే అమ్మాయి అంటాం. ఒక 4 రోజులు బయట రాష్ట్రానికి వెళ్ళేసి అక్కడ మనకు అన్నం దొరకది. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత అమ్మయ్య ఇంటికి వచ్చి అన్నం తింటే అదొక సంతృప్తి అన్నట్టు. అట్లా ఒక్కొక్క ధాన్యం విశేషం కూడా ఉన్నది అన్నట్టు. నవధాన్యాలు అంటే కూడా విశేషంగా దాని గురించి మనం ఇంకొక మాట్లాడదాం తప్పకుండా. అట్లా ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి ఆపదలు తొలగి తప్పకుండా సంపదలు కలుగుతాయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, ధన్యవాదాలు.